హలో నమస్తే. భారతదేశ వ్యాప్తంగా అహిర్ రెజిమెంట్ కావాలని చెప్పేసి యాదవుల రెజంగ్ల యాత్ర దేశవ్యాప్తంగా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. యాత్రలో భాగంగా ఇచ్చాపురంలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కంచిలి నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఇవాళ గుంటూరు, కనిగిరి, పొదిలి, అదేవిధంగా రాయలసీమలోకి ఎంటర్ కావడం జరిగింది. రాయలసీమలో గిద్దర్లూరులో స్టార్ట్ అయ్యి ఇవాళ నంద్యాలలోకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఈ ప్రతి ఒక్క 2-3 విలేజ్లకు ఖచ్చితంగా ఒక శ్రీకృష్ణ దేవాలయం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇవాళ శ్రీకృష్ణ దేవాలయాలను కనుక గమనిస్తే చాలా తక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ యాదవుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ నంద్యాల వాస్తవ్యులు అన్నగారు పృథ్వీ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ నంద్యాలలో ఉన్నటువంటి యాదవుల జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. దేవాలయాల తీసుకుంటే కనుక ఇవాళ శ్రీకృష్ణ దేవాలయాలు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో ప్రతి మండలానికి ఒక శ్రీకృష్ణ మందిరం ఉంది. ప్రతి మండలంలోనూ యాదవ సంఘాలు ఉత్సాహంగా ఉన్నారు. విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో యాదవులు ఎక్కువగా ఉన్నారు. పాడి పంటలను బేస్ చేసుకొని ఎక్కువ అన్ని రంగాలలో కూడా ఉన్నారు. వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలలో ఉన్నారు. అయినప్పటికీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకొని జీవిస్తుంటారు ఇక్కడ యాదవులు. అయినప్పటికీ కాస్త యాదవులు హుందాతనం మెయింటైన్ చేస్తే బాగుంటుందన్నది నా పర్సనల్ అభిప్రాయము. యాదవులకు ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే యాదవులను నమ్మితే ఏ సామాజిక వర్గం కూడా నష్టపోదు. ఇది మేము ప్రాక్టికల్గా చూసినాము. చాలామంది వర్గాలు కూడా చెప్పాయి ఈ విధంగా యాదవులు మంచి వ్యక్తులనే. ఇంకొకటి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే చాలా వరకు యాదవులకు పెద్దపీట వేశారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో యాదవులు బలంగా ఉన్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్లో యాదవులకు ఒక మినిస్టర్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అక్కడ చాలా వరకు మీటింగ్లు ఏర్పాటు చేశారు, కార్యక్రమాలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మేము కూడా మా వంతుగా పాల్గొంటాము. ఎందుకంటే యాదవులను గుర్తించాలి. యాదవులు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ సామాజిక వర్గానికి చాలా వరకు అన్యాయం జరిగిందని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇచ్చి యాదవులను తృప్తిపరచాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతను కనుక తీసుకుంటే చాలామంది ఇక్కడ గిద్దలూరు ప్రాంతంలో చాలామంది ఆర్మీలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ప్రతి కుటుంబానికి ఒక్కరైనా కనిపిస్తారంట. సో ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఏ విధంగా ఉంది వాళ్ళ? ప్రకాశం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో ఇంటికి ఒక యాదవుడు మిలిటరీలో జాబ్ చేస్తున్నారు. వారికి వివిధ రకాలుగా ప్రోత్సాహాలు అందిస్తే మరిన్ని సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నంద్యాల ప్రాంతంలో ఇవాళ భూముల విషయాలకు వస్తే యాదవులకు జనరల్గా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. సో ఈ ఏరియాలో ప్రాంతంలో యాదవులకు ఏమైనా భూములు ఉన్నాయా? యాదవులు మామూలుగా ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పాడి పంటల ఆధారితంగా ఉంటారు కాబట్టి దాదాపు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న ఆసాములు లక్షణంగా ఉన్నారు. ఆ విధంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఈ వృత్తులలో కొనసాగుతున్నారు. ఎప్పటికైనా కానీ ప్రజాశ్రేయస్సుకే యాదవ జాతి ఉందని చెప్పి మేము ఈ విధంగా తెలియపరుస్తున్నాము. చూశారు కదా, ఇక్కడ ప్రాంతంలో ముఖ్యంగా అంటే ఉద్యోగాల్లో కావచ్చు, తర్వాత ఆర్థికంగా కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, చాలా వరకు ఉన్నప్పటికీ కూడా యాదవులు ఒక హుందాతనాన్ని కావచ్చు, లేకపోతే రాజకీయ ఆకాంక్ష కావచ్చు కొంత మెరుగుపరుచుకుంటే కనుక ఇప్పటికే మా ప్రాంతంలో కొంత అవకాశాలు వచ్చినాయి. తెలంగాణ ప్రాంతంలోనే ఇవాళ ఒక మినిస్టర్ కూడా లేని పరిస్థితి అని వాళ్ళు ఒక ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు జరిగే యాత్రలో మరిన్ని విషయాలు తెలిపేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.